మా పక్కనే ఈమె కొంచెం పోర్షన్ అద్దెకు ఉంటుంది మేడం. నువ్వేం దిగులు పడకు, అది బజార్ ఆడితే దాని చాప వచ్చేస్తుంది. ఆవిడ మీ పక్కన అద్దెకుండే ఆవిడ అద్దెకుంటుంది మేడం. ఓకే ఓకే బాయ్. నేను అతను మీ అబ్బాయా? ఆమె అబ్బాయి అండి. ఓకే. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు మేడం. ఆమె అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటుంది. ఏదో తేడాగా ఉందేంటి? తర్వాత బాబు కూడా వెళ్తూ కొంచెం ఏమన్నా హెల్ప్ చేస్తున్నాడండి. ఒరే బుల్లబ్బాయ్, అంటే ఆవిడ ఒక్కతే ఉంటుందా ఇంకెవరైనా ఉంటారా? ఈమె భర్త ఈమె ఉంటారండి. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. తను వెళ్తూ ఉంటుంటాడు అప్పుడప్పుడు. ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారమ్మా వాళ్ళు మీ పక్క? ఒక 4-5 సంవత్సరాలు అయింది మేడం. ఇంట్లో అమ్మాయిలా కలిసిపోయారు. కలిసిపోయింది మేడం. అని నేను నీకు చెప్పానా? ఈ అమ్మాయి దగ్గరికి బాబు వెళ్ళాడండి. ఏంటి తేడాగా ఉంది? బాబు వెళ్తే సాయంత్రం టైంలో వాళ్ళ హస్బెండ్ లేనప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చెప్పండి ప్లీజ్. కొంచెం చెయ్యేసాడనేసి అమ్మాయి. ఎవరు అబ్బాయినా మిమ్మల్ని? అబ్బాయిని అన్నదని నాతో చెప్పింది. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మీ అబ్బాయి ఎట్లా చెయ్యేసాడండి? అలా చేసాడు అని చెప్తే నేను అన్నానండి, మా అబ్బాయి అటువంటి కావాడు కదమ్మా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నేను చాలా జాగ్రత్తగా పెంచాను, నేను అటువంటి తప్పుడు పనులు గడ చేయడు అనేసి అన్నాను. ఎంత బాధపడ్డాడు వాడు. ఎప్పటికప్పుడు ఇలాగే చేశారు. ఇంకా అప్పుడు కొన్నాళ్ళు బాబుని ఇంట్లో పెట్టి బంధించామండి. సరే బంధించారు. ఒరే బాబు అక్కడ ఇక్కడ టచ్ చేయకూడదు అన్నాను. వెళ్ళకూడదు, అసలు అటువంటి తప్పు అటువంటి పనులు చేయకూడదు అని చెప్పామండి. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. అన్ని కొంచెం నాలో టచ్ చేశాడంట. ఆంటీ అని పిలిచి అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అలా కరువులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇలా కడుపు నిండిపోయిన వాళ్ళకి ఏం తెలుస్తుంది మామ? చెయ్యి ఎందుకు వేసాడు మీ అబ్బాయి? మరి ఇప్పుడు ఇక్కడికి దేనికి వచ్చారు? అదేంటి ఆ సమస్య కొంచెం పెద్దదైంది మేడం, అందుకని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎందుకు వాళ్ళ ఆయన వచ్చి ఏమైనా గొడవ పెట్టాడా? వాళ్ళ ఆయన ఏం గొడవ పెట్టలేదండి. అసలుడే గాని మహానుభావుడు. ఇద్దరు కూడా శారీరకంగా చూసానండి. మీరు చూసారు? నువ్వు చూసావా? చూసానండి. రావు గారు మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు, అడగండి సార్. మీకు కొంచెం నోటితోలు ఎక్కువ అండి. చిన్న కన్నం ఉంటే ఆ కన్నంలో చూసాను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమంటారు అడిగితే? అడిగితే అబ్బాయి అంటున్నాడు, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం అంటున్నాడండి. తర్వాత ఏమైందమ్మా? ఇంకేముంది, పెళ్లి సంబంధాలు చూస్తుంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళ ప్రోగ్రామ్ అయితే నడుస్తుందిగా. వద్దంటున్నాడు సార్, పెళ్లి చేసుకోమంటే వద్దంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చేసుకోమంటే వద్దంటున్నాడు. పెళ్లి సంగతి దేవుడు ఎరుగు. ఇల్లు ఖాళీ చేయాలి కదా. మీరు ఎంతకన్నా గడి పెట్టుకుని కూర్చుంటాడు, అతను ఎంతవరకు గడి పెట్టి కూర్చోడు. వీళ్ళిద్దరు ప్రోగ్రామ్ లో ఫిక్స్ అయిపోయారుగా అని అంటున్నాడు కదండి, అందు గురించి మేము ఆగే ఉన్నాం. కాదు, అబ్బాయికి ఇష్టమా మీకు ఇష్టమా? అంటే అది రామ్ ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.